సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే మన సుమక్క. సుమక్కకి సంబంధించిన ఏ విషయాలైనా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలిసిందే. ఓ సాధారణ యాంకర్‌గా తన కెరియర్‌ని ప్రారంభిస్తే కొన్ని దశాబ్దాలుగా స్టార్ యాంకర్‌గా మాత్రమే కాదు, స్టార్ సినీ సెలబ్రిటీగా ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా చిన్న చితక నుంచి ముసలి ముతక వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడ కనపడ్డా సుమా కనకాల గారిని సుమక్క అని ముద్దుగా పిలిచేస్తూ తమ ఇంటి ఆడపడుచుని చేసేసుకుంటూ ఉంటారు. అలా అందరికీ బాగా దగ్గరైపోయిన అలాంటి సుమా కనకాల భర్త నటుడు రాజు కనకాల గారు. ఇక రాజు కనకాల గారు కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో మంచి సినిమాల్లో ముఖ్యంగా తండ్రి పాత్రలో తనదైన నటనతో అలరిస్తూ ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడట్లేదు' అన్న సినిమాలోని అతడి నటన బాగా ఆకట్టుకుంది. సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో రకరకాల పాత్రలతో విభిన్నమైన నటనతో మనలందరినీ అలరిస్తూ ఉన్నారు. అలా వీళ్ళిద్దరూ ఒకళ్ళు యాంకర్ గాను, మరో పక్క నటులు గాను సినిమా రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటే మరి వీరి వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారా? అవుననే చెప్పాలి. సుమా కనకాల మరియు రాజు కనకాల కొడుకు అండ్ రోషన్ కనకాల ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించని, చాలా తక్కువగా కనిపించే సుమా రాజు కనకాల మనస్విని కనకాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. మరి అలాంటి మనస్విని ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేసింది. ఒకానొక సందర్భంలో అయితే రాజు కనకాల గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటామని, ఒకవేళ తన కూతురు కూడా సినిమా రంగంలోకి రావాలి అనుకుంటే ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ చెప్పుకొచ్చిన వైనం. సరిగ్గా అలా ఎలాగైతే రాజు కనకాల గారు చెప్పారో మరి సుమా రాజు కనకాల కూతురు మనస్విని కనకాల కూడా ఇప్పుడు యాక్ట్రెస్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది. అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని థియేటర్ ఆర్ట్స్‌ని కంప్లీట్ చేసిన మనస్విని ఇప్పుడు ప్రస్తుతానికి థియేటర్ ఆర్ట్స్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఇప్పటికే ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్సెస్ ఇస్తూ నటనలో తన శిక్షణని పెంచుకుంటూ వెళ్ళింది. రీసెంట్‌గా ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా సుమా కనకాలతో కలిసి పనిచేస్తున్న ఝాన్సీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో థియేటర్ ఆర్ట్స్‌లోకి అడుగుపెట్టింది. సొంతంగా కవితలు, నాటకాలు రాయడం మాత్రమే కాదు, థియేటర్ ఆర్ట్స్‌లోకి అడుగుపెట్టి రంగస్థలం మీద ఉన్న ఆసక్తి, నటనలో ఉన్న ఆసక్తి ఉన్న ఎంతో మందికి తన వంతుగా నటనలో శిక్షణ ఇస్తూ సొంతంగా నాటకాలను రాయడం మరియు దర్శకత్వం కూడా వహిస్తూ వచ్చింది. మరి అలాంటి ఝాన్సీ రీసెంట్‌గా ప్రొడ్యూస్ చేసి, రాసి దర్శకత్వం వహించిన కవిత్వం ఒక తీరని దాహం నాటకం ద్వారా మనస్విని కూడా థియేటర్ ఆర్ట్స్‌లో అడుగుపెట్టి తన యాక్ట్రెస్‌గా తన కెరియర్‌ని ప్రారంభించిందనే చెప్పాలి. ఇక ఈ నాటకంలో మనస్విని కూడా నటించడం జరిగింది. మనస్వినితో పాటు ఝాన్సీ కూతురు ధన్వి, అంతేకాదు సుమా రాజు కనకాల మేనకోడళ్ళు ఇద్దరు కూడా కనిపించారు. అలా జనవరి 25వ తారీఖున హైదరాబాద్‌లో ప్రదర్శించబడ్డ ఈ థియేటర్ ఆర్ట్స్‌లోని నాటకానికి మంచి గుర్తింపు కూడా వచ్చిందట. దాదాపు 2000 మందికి పైగా వచ్చి ఈ నాటకాన్ని చూడటం జరిగిందని, ముఖ్యంగా ఈ నాటకంలో నటించిన ఆర్టిస్టుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ, చాలా సహజసిద్ధమైన నటనతో ఈ రోజుల్లో ఇలా నటించడం చాలా చక్కని విషయం అంటూ చెప్పుకురావడం జరిగింది. అలా మొత్తానికి సుమా కనకాల, రాజు కనకాల గారు వెండితెర మీద, బుల్లితెర మీద రాణిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా శ్రీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే మనస్విని ఎప్పుడు కనిపిస్తుందా, మనస్వినికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి సుమా కనకాల కూతురు మనస్విని కూడా యాక్ట్రెస్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది థియేటర్ ఆర్ట్స్ ద్వారా. మరి కవిత్వం ఒక తీరని దాహం అన్న నాటకంలో నటించి నాటకాల్లో నటించి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటూ త్వరలోనే ఇలా వెండితెర మీదనో, బుల్లితెర మీదనో కనిపిస్తుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎన్నో రకరకాల విషయాలు సుమా కనకాలవి ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఈ ఆకట్టుకుంటోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.